మొదటగా గొడవ మోండా మార్కెట్‌లో సికింద్రాబాద్‌లో జరిగింది. కులం పేరుతో దూషించి కొట్టాడని అలా తర్వాత ఈ గొడవ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు మీరు ఆర్యవైశ్య సంఘం వాళ్ళు, మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? అని మరికొందరు అడుగుతున్న పరిస్థితి ఈ ఆర్యవైశ్య వాళ్ళైనా, లేకపోతే అసలు మరి ఇన్ని సంవత్సరాలు మార్వాడీస్ మీద చెయ్యని ఈ నిరసనలు, ధర్నాలు ఆ గొడవ వాళ్ళ తర్వాత పెద్ద ఎత్తున చేయడానికి గల కారణం ఏంటి? అంటే ఇన్ని రోజులు మరి ఏం చేశారు మీరు? చాలామంది అదే మాట్లాడతారు. ఎక్కడైతే అస్తిత్వం కోసం, ఎక్కడైతే ఆత్మగౌరవం, ఎక్కడైతే హక్కుల సాధన హరించుకోబోద్దో అక్కడికి వెళ్ళి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మోండా మార్కెట్లో సంఘటనని ఒక కులానికి ఆపాదించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ మీ కులాహంకారం, మీ దురహంకారం, మీ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎక్కువ తీసుకొని మీకు ఆర్థికంగా మేము బలోపేతంగా ఉన్నామని చెప్పి అహంకారంతో మాట్లాడినటువంటి పిచ్చి ప్రేలాపాలు ఉన్నాయి. దాని గురించే మాట్లాడుతున్నాం. ఇవాళ తెలంగాణ సమాజం నిజాంను కూడా చూసింది. నిజాం కూడా పరిపాలన చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ రజాకార్ల కాడికి వచ్చినప్పుడు నిజాం పరిపాలన కూడా వ్యతిరేకించినాం. భూస్వామ్యం పోరాటం చేసినాం. తెలంగాణ గడ్డ భూస్వాములకు వ్యతిరేకంగా పనిచేసినాం. మరి భూస్వాములు కూడా రక్షించబడ్డారని చెప్పి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఊరుకోలే. ఎప్పుడైతే అస్తిత్వం కోల్పోతామో, ఎక్కడైతే వివక్షకు గురవుతామో డెఫినెట్ అక్కడికి వెళ్ళి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అతను మాట్లాడేటువంటి భాష చూడండి, అతను అవహేళనగా మాట్లాడేటువంటి సందర్భం ఉంది. ఇక్కడ మేము చేసేటువంటి వృత్తిపరమైనటువంటి వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నటువంటి నేపథ్యాన్ని చూడాలి. ఆ వృత్తుల మొత్తం అస్తిత్వం కోల్పోతున్నారు కదా. మేము ఒకరమే కాదు, ఇక్కడ వైశ్య జాతి ఒకటే కాకుండా వైశ్యలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇబ్బందికరమైంది. ఎస్, సంస్కృతిని కాపాడే దాంట్లో వైశ్యులు అల్టిమేట్గా ఉన్నారు.